జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాల నాయకులు ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు. జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బిఆర్ ఇమానియల్, ప్రధాన కార్యదర్శి రాజు మూడో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ తగ్గాయని, ఇలాగే కొనసాగితే వారి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం నడుస్తుంది. ఇది ఎంతవరకైనా మనం తెగించి పోరాటకు సిద్ధంగా ఉండాలని దీక్ష శిబిరాన్ని సందర్శించినటువంటి అనేక మంది రిటైర్డ్ ఉపాధ్యాయ మిత్రులు బాడీలో ఫ్లూయిడ్స్ పర్సంటేజ్ తగ్గిపోయింది, బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది. వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నిరాహార దీక్ష ఇట్లే కన్నా కొనసాగిస్తే వాళ్ళ కండిషన్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుయల్కి షుగర్ బీపీ రెండు లో ఉన్నాయి, చాలా వీక్గా ఉన్నాడు. ఆయన మరి రాజు కండిషన్ కూడా అలానే ఉంది. ఇద్దరికి ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇమీడియట్గా ఇస్తేనే బాగుంటుంది. జిల్లాగా ఏర్పాటు కావడానికి గద్వాలకు అన్ని అర్హతలు ఉన్నాయని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ సీఎస్కు నివేదిక ఇచ్చామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని డీకే అరుణ కోరారు. గద్వాల జిల్లా కావడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఒక నివేదికను మరి చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నూతన జిల్లాల ఏర్పాటుకి ఏదైతే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారో అందరికీ కూడా ఆమోదయోగ్యమై ఉండాలి. ఈ జిల్లాల ఏర్పాటు, ఈ జిల్లాల ప్రకటన తర్వాత ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణాలు రాకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అర్హత లేనటువంటి స్థలాలకు కేవలం రాజకీయమైనటువంటి కారణాలతో జిల్లాలుగా ప్రకటిస్తే ఆ ప్రాంతాల ప్రజలు ఎల్లకాలము కూడా మమ్మల్ని నాశనం చేసినారు అనుకునేటటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు కల్పించాలనేటువంటి విధంగా నేను అనుకుంటున్నా. చికెన్, మటన్ కంటే